అండమాన్ వస్తున్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. నా వెనుక కనిపిస్తుంది కదా ఫ్లాగ్, ఇది మన సుభాష్ చంద్రబోస్ ద్వారాన ఎగరవేయబడింది. 13th December 1943 జిమ్ఖాన్ గ్రౌండ్ లో. అది ఈ లొకేషన్ సరిగ్గా ఇది కాదనమాట. ఈ లొకేషన్ అక్కడ జిమ్ఖాన్ గ్రౌండ్ అనుకొని మరీనా పార్క్ వెనకట్లో ఉంటది అనమాట. దీన్ని మోదీ గారు సెట్ చేసి ఇక్కడ తెప్పించి పెట్టారనమాట. అయితే ఇక్కడ అంటే సరిగ్గా పెట్టడానికి కారణం కూడా ఉంటది అనమాట. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరికి తెలీదో ఈ విషయం గురించి ఇక్కడ రెండు బోర్డులు అమర్చి పెట్టున్నారు. ఒకటి హిందీలో రాసి పెట్టున్నారు, ఒకటి ఇంగ్లీష్ లో రాసి పెట్టున్నారు. వాళ్ళకి ఈ బోర్డు చదివి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటండి, నా వెనక కనిపిస్తున్నాయి రాయిలు. దాని మీద ప్రతి ఒక్క రాయి మీద జై హింద్ అనుకుని అన్ని భాషల్లో రాసి పెట్టున్నారు. సరేనా? మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క భాషలోట జై హింద్ అనుకుని చెక్కబడి ఒక్కొక్క రాయి మీద పెట్టి అమర్చి పెట్టున్నారు. ఇదిగో మన తెలుగులో కూడా రాసి పెట్టున్నారు, మీరు చూడొచ్చు అనమాట. ఇదిగో తెలుగు కనిపిస్తుందా? తెలుగు, హిందీ ఇవన్నీ. తెలియని హీరోస్ గురించి ఒక శ్లోకం రాసి పెట్టున్నారు సంస్కృత్ వర్డ్ లో. పరాజిత్ కన్నే వాళ్ళే అజ్ఞాత్ వీర్ అనుకుని ఇక్కడ రాసి పెట్టున్నారు అనమాట. మీరు తప్పకుండా ఇక్కడికి వస్తే ఈ దృశ్యాన్ని మీరు చూడవలసిందే. జై హింద్.